హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సోయా చంక్స్తో పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో డేక్సాలో హాట్ వాటర్ పెట్టేసుకోండి, ఒక గిన్నెలో ఏదన్నా. ఆ నీళ్ళు వేడెక్కిన తర్వాత అందులోకి సోయా చంక్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 100 గ్రామ్స్ అని తీసుకున్నాను. 100 గ్రామ్స్ సోయా చంక్స్ అర కేజీ రైస్కి సరిపోతాయి. ఇలా వేడి నీళ్ళు వేసి 2 నిమిషాలు ఇడిచి వదిలిపెడితే ఇలా నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ నీళ్ళన్నీ వంచేయండి, వేడి నీళ్ళు చన్నీళ్ళు వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా బాగా పిండేయండి. అన్ని వాటర్, ఎక్కడ ఒక డ్రాప్ వాటర్ ఉండకూడదు. ఇవి కూడా నలగరాదు, అలాగే రౌండ్గా ఉండాలి, మళ్ళీ అంత పొడిగా కాకుండా బాగా అలా చేసేసుకొని డ్రై చేసేసుకొని మళ్ళీ మనం ఇంకో డేక్సాలోనే వేసుకొని మ్యారినేషన్ చేసుకుందాము. అందులోకి ఉప్పు, నీళ్ళన్నీ బాగా పిండిన తర్వాత ఈ ప్రొసీజర్ చేయండి. కారం 1 స్పూను, పసుపు కొద్దిగా, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం మళ్ళీ రైస్ చేస్తాడు వేస్తాము. ఇప్పుడు దీనికి సరిపోయేంత వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 స్పూన్లంతా పెరుగు వేసుకుందాం. మ్యారినేషన్ చేస్తాము. మనం చికెన్ చేస్తాం చూడు, అలాగే ఇవి కూడా మంచి హెల్త్ అండి. సోయా కూడా మీల్ మేకర్ అని కూడా అంటారు కదా, ఇవి చాలా హెల్తీ. పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. చేయండి, ఎప్పుడు చికెన్ కాకుండా ఒకసారి ఇలా కూడా చేయండి. పెరుగంతా బాగా కలిపి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది ఫస్ట్ చేసేయండి. ఇది లైన్గా నేను చూపిస్తాను. మీల్ మేకర్ చేసి పక్కన పెట్టి తర్వాత రైస్ కూడా నానేసుకోండి, మీకు ఎంత కావాలో రైసు. ఇక్కడ నేను 2 పావులు రైస్ నానేసుకున్నాను. అలాగే గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా కలిపి గుప్పెడు, 6 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఓ 2 ఇంచులంత అల్లము, ఒక వెల్లుల్లి గడ్డ వలిచేసి వేసుకోండి. పుదీనా, కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, కారాన్ని బట్టి చూసి వేసుకోండి మిరపకాయలు. ఎందుకంటే నేను ఎక్కడ కారం పొడి ఎక్కడ వేయను, ఇంక పచ్చిమిర్చినే అన్నానికి అంతా కారం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు 3/4 స్పూను, అంటే 3/4 అంత వేస్తున్నాను. ముందుగా 1/4 స్పూన్ వేసి మ్యారినేషన్ చేసాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ సరిపోతుంది. ఇది ఇంత మనం గ్రైండ్ చేసుకుందాము. ఒక సైడ్ బియ్యం నానుతున్నాయి, ఒక సైడ్ సోయా చంక్స్ మ్యారినేషన్ చేసాము. ఇక్కడ మళ్ళీ రుబ్బు వేసుకున్నాం కదా మిక్సీ, గ్రీన్ మసాలా. ఇప్పుడు 2 స్పూన్లంతా ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఓల్ గరం మసాలా వేసేసుకోండి. మీకు తెలుసు కదా ఏమేమి వేస్తాం, అన్నీ వేసేసుకోండి. ఓల్ గరం మసాలా మనం పలావ్కి వేసుకునేది. అది కొంచెము మరీ మాడకూడదు. అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా నిలువుగా కట్ చేసుకొని బాగా వేయించుకోండి. ఏదే కానీ వంట మనం నిదానంగా బాగా వేయించుకొని స్టెప్ బై స్టెప్ ఇలా నేను చూపించిన విధంగా చేస్తే టేస్టీగా ఉంటుంది. బాగా వేగినాయి కదా, వేగుతున్నాయి. అంతసేపుకి గ్రీన్ మసాలా కూడా రెడీ అయిపోయింది, చూపిస్తున్నాను కదా. అంతే, బరకగా రుబ్బేసుకోండి, మరీ నున్న పేస్ట్గా అవసరం లేదు. ఉల్లిపాయలు బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొద్దిగా రంగు వచ్చేదాకా మారేదాకా వేయించుకోండి ఆయిల్లోనే. సోయా చంక్స్ చాలా మంచిదండి. మీల్ మేకర్ అంటే దొరుకుతాయి మీకు. నేను 100 గ్రామ్స్ 2 పావులు అన్నానికి. మీరు కూడా ఎప్పుడన్నా, ఇప్పుడు హాలిడేస్ వస్తాయి, పిల్లలకి ఇంట్లో ఉంటారు కదా, ప్రతిరోజు అన్నము, పప్పు, రసం కాకుండా ఇలా పలావ్ చేసి పెట్టండి ఒకరోజు. ఉల్లిపాయలు కూడా ఈ మాత్రం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 2 టమాటాలు వేసుకుంటున్నాను. బాగా పండిన ఎర్ర టమాటాలు వేసుకోండి, అలా అయితే బాగా మగ్గిపోతాయి. టమాటాలు కూడా బాగా ఆయిల్లో వేయించుకోండి. ఉత్త టేస్ట్ కాకుండా హెల్త్ వైజ్ కూడా చూసుకోవాలి మనము. సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, స్కూల్స్ ఇంకా హాలిడేస్ వస్తాయి. మంచి మంచివి చేసి పెట్టండి, హాయిగా ఇంట్లో తిని ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు గ్రీన్ మసాలా, మనము అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ వేసి రుబ్బుకున్నాం కదా, ఆ మసాలా కూడా పచ్చివి అన్నీ, ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గనియండి. అందులోకి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. రైస్కి సరిపోయేంత, మీరు ఎంత వండుకుంటున్నారో అంత వేసుకోండి, మీకు తెలుస్తుంది కదా రైస్ ఎంత వేసుకున్నారో. ఉప్పు, పసుపు, ఒక అర స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి. ఇంత ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బాగుంటుంది. ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేగి ఆయిల్ పక్కకు వచ్చేదాకా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి వేసాము, అడుగంటుతుంటుంది, కలుపుతూ ఉండండి ఒకసారి 2 సార్లు అలాగా. అంత కలిపి మూత పెట్టేసుకుంటే
మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గుతాయి, మంచి వాసన వస్తుందండి. కొత్తిమీర పుదీనా అంతా మగ్గి చూడు ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా. అడుగంటినా కొంచెం ఇలా స్పూన్తో ఇలా అనేయండి, సరిపోతుంది. టమాటాలు కూడా మగ్గుతాయి, ఇలా ఒత్తేసుకోండి గరిటతో. ఇన్ని వంటలు మీరు చేస్తూ ఐడియా వచ్చేస్తుంది. నేను చూపించు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా మగ్గింది కదా. ఇప్పుడు సోయా ఇవి మ్యారినేషన్ చేసినవి, అలాగే కొన్ని పచ్చి బఠానీలు ఉంటే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, మంచిదే కదా పిల్లలకి అంత ఆరోగ్యానికి. ఇది కూడా మనము సోయా చంక్స్ కూడా బాగా ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల అందులో ఉండే ఉప్పు, కారాలు, పసుపు అంతా దీనికి పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే పచ్చివాసన పోయి సోయా చంక్స్లో స్మెల్ కొద్దిగా కొందరికి నచ్చదు అది. అందుకే మనం వాటర్లో ఎంత పిండినాం కదా, బురుగంతా వచ్చేసి నొరంతా పోతుంది నొరగా. అలాగే ఇప్పుడు కూడా ఆయిల్లో వేగుతాయి. మనం ఎక్కడ వాటర్ వేయలేదు, గిన్నె కడింది ఒక స్పూన్ అన్ని వాటర్ వేసుకున్నాము. బాగా ఇలా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెడితే ఇది కూడా ఆయిల్లో మగ్గుతుంది బాగా. మీరు అంతలోపల వేడి నీళ్లు పెట్టేసుకోండి, కెటిల్లో కానీ పక్కన స్టవ్ మీద కానీ. మీరు బియ్యానికి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నా బియ్యానికి. మీరు రైస్ని బట్టి మీ బియ్యం ఎట్లా అవి పాత బియ్యం అవి చూసి నీళ్లు వేసుకోండి. అవన్నీ మీకు తెలుస్తుంది, అన్ని బియ్యం ఒకే రకం ఉండదు కదా. చూడండి ఇవి కూడా బాగా ఆయిల్లో మగ్గి నూనె కూడా పక్కకు వచ్చేసింది. ఇప్పుడు బియ్యం కూడా అన్నీ బాగా నీళ్ళు వంచేసి నానింటాయి. మనం ఇన్ని ప్రాసెస్ చేసేటప్పుడు బియ్యం కూడా నానిపోయి ఉంటాయి. బియ్యం కంపల్సరీ నానబెట్టే చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. బియ్యం కూడా ఇలా లైట్గా కలపండి. గెరటి నేను చూపించినట్లా గెరటి తీసుకోండి. అలా అయితే బియ్యం ఇక్కడ ఇరగదు. సైడ్ కార్నర్స్ నుంచి కలిపితే అంత ఉప్పు కారం రైస్కి కూడా పట్టి ఆయిల్లో బాగా కలిసి ఒక 2 నిమిషాలు అలా కలిపి వదిలిపెట్టండి. ఇప్పుడు మనము నీళ్ళు కూడా వేడికి పెట్టింటాం కదా, ఆ నీళ్ళు వేసుకోవాలి. ఎప్పుడు చల్ల నీళ్ళు వేయద్దండి, హాట్ వాటర్ వేస్తేనే ఇమ్మీడియట్ మనకి బాయిల్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ పన్నీర్ చేసింటి, ఆ రోజే పన్నీర్ కుర్మా చేద్దామని. ఆ పన్నీర్ వాటర్ వస్తాయి కదా, వేస్ట్ చేయకుండా నేను ఈ రైస్కి వేసుకుంటున్నాను. ఆ పన్నీర్ చేసిన తర్వాత మిగిలిన నీళ్ళు చల్లకుండా మనం గోధుమ పిండి కలిపేకి కానీ కూరలకి ఇలా రైస్కి కూడా వేసుకోవచ్చు. నేను అవే వాటర్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, దానికి తగినన్ని వాటర్ వేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది మా రైస్కి. మీరు చూసి వేసుకోండి. చూడు వాటర్ తెల్లగా ఉన్నాయి కదా, ఇవి పన్నీర్ చేసిన వాటరు, అవి వేసేసుకుందాము. దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, చల్లుకోకుండా మనము ఇలా కూరలకి చపాతీలకి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టకుండా ఇలాగే పెట్టి బాగా ఉడికేదాకా పెట్టుకోండి. చూపిస్తాను నేను. ఇప్పుడు ఉడికి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ఇమిరేకి వచ్చింది అన్నం అంతా రైస్ అయ్యాకి. ఈ పొజిషన్లో మనము సిమ్లో పెట్టేయండి, స్టవ్ని సిమ్లో పెట్టి ఇంత లెవెల్గా చేసేసి 1 స్పూన్ అంతా పైన నెయ్యి వేయండి. బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. 1 స్పూన్ నెయ్యి వేసి మనం దమ్ముకు పెట్టేసుకుందాము. ఇలా 1 స్పూన్ నెయ్యిని అంతా స్ప్రెడ్ చేయండి అక్కడక్కడ, బాగా మంచి వాసన ఉంటుంది. మనం దమ్ముకి ఒక బరువు పెట్టేసుకుంటే సిమ్లో ఎంతైతే మీ స్టవ్కి అంత సిమ్కి పెట్టేసి 15 నిమిషాలు వదిలిపెట్టేయండి. 15 నిమిషాలు మర్చిపోండి దాన్ని సిమ్లో పెట్టి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఇచ్చి మళ్ళీ మనం మూత తీస్తాము. ఇలా బరువు గుండు ఏమన్నా పెట్టండి, రోల్ అలాంటిది పెట్టి సిమ్లో పెట్టండి, పూర్తి సిమ్లో పెట్టి 10-15 నిమిషాలు మర్చిపోయి. ఇప్పుడు చూడండి నేను తీస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇచ్చి 10 నిమిషాల తర్వాత తీయండి, ఆవిరంతా పోయి మనకి బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నెయ్యి వేసి ఉంటాం కాబట్టి మన రైస్ కూడా రెడీ అయిపోతుంది, అడుగు అంటుకోకుండా బాగా రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు ఒకే రకం కాకుండా నేను చూపించిన విధంగా ఈ మసాలాలు సింపుల్ మసాలాలు, ఎండాకాలము హెవీ మసాలా కాకుండా చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చుతుంది ఇది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా మీకు ఈ వంట తెలుసా, మీరు చేస్తున్నారంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. నేను మరెన్నో వంటలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే అండి, బాగా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు వడ్డించుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను పన్నీర్ చేసినాను. చూడండి పలావ్ కూడా ఎంత నీట్గా రెడీ అయింది కదా. పలావు అలాగే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ కర్రీ కూడా బాగుంటుంది ఇందులోకి. మీకు ఏది నచ్చితే అది కర్రీ చేసుకోండి. ఉత్త పెరుగుతో కూడా తినచ్చు. ట్రై చేయండి.